నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. బండి ముందుకు లాగేటప్పుడు చక్రం అడుగు భాగం పైకి, పైభాగం కిందికి రాక మానవు. జీవన ప్రయాణంలో సుఖదుఖాలు అంతే. స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండి బానిస భావాలు కలిగిన వ్యక్తి కన్నా స్వతంత్ర భావాలున్న బానిస 1000 రెట్లు మేలు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, జనవరి 10, 2024 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:52 సూర్యాస్తమయం సాయంత్రం 5:54. చంద్రోదయం తెల్లవారుజామున 5:35. చంద్రాస్తమయం సాయంత్రం 4:45. తిథి చతుర్దశి రాత్రి 8:06 వరకు, తదుపరి అమావాస్య. నక్షత్రం మూల రాత్రి 7:29 వరకు, తదుపరి పూర్వాషాఢ. కరణము విష్టి ఉదయం 9:20 వరకు, తదుపరి శకుని. రాత్రి 8:20 వరకు, తదుపరి చతుస్పాద. యోగము ద్రవము రాత్రి 9:09 వరకు, తదుపరి వ్యగాతము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:23 నుండి 1:45 వరకు. యమగండం ఉదయం 8:15 నుండి 9:37 వరకు. గుళిక కాలం ఉదయం 11 నుండి 12:23 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుండి 12:45 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:27 నుండి 5:55 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:16 నుండి 6:04 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:45 నుండి 3:15 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. జనవరి 10 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి రాత్రి 8:06 వరకు ఉంటుంది, తదుపరి అమావాస్య. చతుర్దశి అమావాస్య రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కాదు. ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యచంద్రులిద్దరూ ధనుస్సు రాశిలో ఉంటారు. ఈరోజు పండుగ, దాని ప్రత్యేకత. ఈరోజు అమావాస్య. హిందూ మతంలో అమావాస్యకు మతపరమైన ప్రాముఖ్యత చాలా ఎక్కువ. అమావాస్య పితృపక్షానికి ఆధారం. ఇందులో పితృదేవతలను పూజించడం మరియు శ్రాద్ధం చేయడం చాలా ముఖ్యమైనది. పితృతర్పణం చేయడం ద్వారా పితృదేవతలకు శాంతిని పొంది వారి ఆత్మకు మోక్షం కలుగుతుంది. అసలు అమావాస్య అంటే ఏమిటి? అమావాస్య ప్రాముఖ్యత ఏమిటి? అమావాస్య నాడు ఉపవాసం ఉండటం, పూజలు చేయడం, దాన ధర్మాలు చేయడం, తపస్సు చేయడం మతపరమైన చర్యలలో ఒకటి. ఇలా చేయడం ద్వారా వ్యక్తి ఆధ్యాత్మిక మరియు ధార్మిక అభివృద్ధికి కృషి చేస్తాడు. కొంతమంది అమావాస్య రోజున ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ పూజలు చేస్తారు. నదులలో స్నానానికి మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది. అమావాస్య రోజు పితృదోషం ఉన్నవారు పితృతర్పణాలు వదలటం, పితృల పేరిట దాన ధర్మాలు చేయడం, పితృలకి పిండ ప్రదానం చేయడం వంటివి చేసినట్లయితే పితృదోషం తొలగి సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఉంటారు. కానీ అమావాస్య రోజు నిండు అమావాస్య ఉంటుంది కాబట్టి ఆ రోజు పితృతర్పణాలు వంటివి చేసుకోవడం మంచిది.
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కుటుంబ సభ్యులై కొంత వ్యతిరేకత చూపడం మనస్తాపం కలిగిస్తుంది. వృషభ రాశి కావలసిన సొమ్ము సమయానికి అంది అవసరాలు తీరుతాయి. మిథున రాశి చిన్ననాటి స్నేహితులతో మీ మనోగతాన్ని పంచుకుంటారు. కర్కాటక రాశి మీ మనసులోని భావాలను ఆప్తులతో పంచుకుంటారు. సింహరాశి అనుకోని ఖర్చులు మీద పడి ఉక్కిరి బిక్కిరి కాగలరు. కన్య రాశి బంధువులు మిత్రుల ద్వారా సహాయ సహకారాలు అందుతాయి. తులారాశి ఊహించని రీతిలో కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వృశ్చిక రాశి ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపడం ముఖ్యం. ధనుస్సు రాశి కొన్ని వ్యవహారాలపై మీ నిర్ణయాలే అమలు కాగలవు. మకర రాశి ఓర్పుగా కొన్ని వ్యవహారాలను నెట్టుకొస్తారు. కాంట్రాక్టర్లు అంతగా అనుకూలించకపోవచ్చు. కుంభరాశి మీ సలహాలు బంధువులు లెక్క చేయరు. కుంభరాశి ఏ కార్యక్రమం చేపట్టినా మరింత తేలిగ్గా పూర్తి చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.